जय सद्गुरु महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। శ్రీ 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 మద్గురుదేవునటువంటి గురుస్వామి అల్లమాంబ పాదపద్మం నమస్కరిస్తూ ఈ కార్యానికి కార్యభూతమైనటువంటి శ్రీ శ్రీ విజ్ఞానంద గురుశనతుడి స్వామి దివ్య చరణము నమస్కరిస్తూ ఈ వేదికపై నిలబడినటువంటి అమ్మవారికి సురేషయ్యకి ఈ వేదికపై అలంకరించినటువంటి సోమన స్వామి అందరికీ నమస్కరిస్తూ సభ ప్రాంగంలో అలంకరించే భక్తజనులందరికీ హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఇంతవరకు ఉపన్యాసం మంచిగా చెప్పినారు అందరూ. ఇప్పుడు ఏవో 4 మాటలు చెప్పారంటే చెప్దాము. టైం బాగానే అయింది. ఇప్పుడు ఈ ఉపన్యాసము కేవలం ఎవరికబ్బంటే ఇంతవరకు భోజప్ప స్వామి చెప్పే 84 లక్షల జీవరాశులని 84 లక్షల జీవరాశులకు ఏ జీవరాశులకు అవసరం లేదు. ఈ ఉపన్యాసం బోధ జననం మరణం భ్రాంతి వల్ల ఏంటికి లేదు. ఒకటే రాసుకుంది. ఏదైనా రాసి అంటే మానవ జన్మ రాసి. అది రాసులంటే ఒక జీవులు కలిసిపోయిన రాసులన్నీ పెడతారు. 4 రాసులు మనకి రాసినటువంటిది ఒక రాశి. అట్లా అన్నీ కేవలం ఒక రాశి అయితే మానవ జన్మం ఒకటి ఒక రాశి అయితే ఈ భ్రమ భ్రాంతి ఈ అహంకారం మమకారం అన్నిటికీ ఏ రాశులకు లేవు. మానవ జన్మకే ఉండవు కేవలం. అందుకొరకే ఈ బోధ కానీ ఈ పాపపుణ్యములు కానీ మళ్ళా ఈ దొంగ దేవములు కానీ ఎవరుకుండా ఒకటి మానవునికే. అందుకొరకే మానవునికి ఏమేమి చెప్పినారు ఇంతవరకు చెప్పే ఆధ్యాత్మికములు ఆదైవికములు ఆది భౌతికములు అని చెప్పినారు. తాపత్రములని అట్టి తాపత్రములు ఎవరుకుంటావు అంటే మానవునికి ఉంటాయి. అట్టి తాపత్రములు తొలగల్లా అట్టి తాపత్రములు మనం మన భ్రాంతులు పడకూడదంటే కేవలం అది గురుపుత్రులకి ఉంటుంది. అయితే గురుపుత్రులు అంటే అందరికి ఉంటుందంటే అది నిజ గురుపుత్రులకి ఉంటుంది. అందరికీ సాధ్యం కాదు. అది ఎప్పటికీ 6 నిమిషము గురునామస్మరణ మరొకుండగా గురువే సర్వలోకమైనటువంటి శ్లోక ప్రకారం ఎవరు ఉంటారో వాళ్ళకి ఉంటుంది. అది మళ్ళా ఇప్పుడు బంధము మోక్షము అనేటువంటి భ్రాంతి ఎవరికి ఉండబట్టి మానవుడికి ఉంది. మళ్ళీ ఇంత శ్రేష్టమైనటువంటి మానవ జన్మముకి మళ్ళీ బంధం మోక్షం ఎందుకు ఉండాలబ్బా అనేటువంటి విచారం ఇస్తే అది ఎందుకు వచ్చింది మానవునికి అటువంటిది అంటే ఈ యొక్క ఎప్పుడు మానవునికి అతి తెలివి 5వ తెలివి మనం అందరూ విన్నాం. 5వ తెలివి మానవునికి ఉంటుంది. అటువంటి తెలివి ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ తెలివే కేవలం గొప్పగా అంటే ఆ తెలివి గొప్పది కాదు. ఆ గొప్పది కాని దానికి ఆ తెలివినే మనకు వచ్చింది. ఏమొచ్చిందంటే ఈ బంధము మోచం దగ్గరికి ఏర్పడింది. ఆ తెలివిని మనము పోగొట్టుకునే సాధ్యం కాక ఆ గురుమూర్తికి పోవాలి. అప్పుడు ఆ గురుమూర్తి ఆ బంధమోచటువంటి భ్రాంతిని తొలగించేటువంటి జ్ఞానం మనకు అప్పుడు చెప్తాం. మనకి జ్ఞానం ఉంది లేదని కాదు. 84 లక్షల జీవరాశులు జ్ఞానం లేదు. వాటికంటే అతీత జ్ఞానం మనకుంది. ఏముంది? ఏది నిజము ఏది అబద్ధమైనటువంటి మానవుడు పోతే ఉంది. అందుకొరకు మానవుడు వివేకుడు. ఎన్ని జన్మలు ఎత్తితే కూడా ఎన్ని జన్మలు ఎత్తిన కూడా లాభం లేదు. కేవలం ఒక మానవ జన్మలు ఎత్తితే చాలనేటువంటి మాట ఉంది. అట్లా మానవ జన్మం ఎత్తే మళ్ళీ ఏముందబ్బా అంటే ఎంత మానవ జన్మం ఎత్తే కాదు. మళ్ళీ ఎప్పుడు ఎన్నో కోట్ల జన్మలు ఉండేవి. ఎన్నో కోట్ల మంది ఉంటారు కదా. మరి ఇవాళ శ్రేష్టం అబ్బా అంటే అట్లా శ్రేష్టం అనిపించుకోవాలి. ఎప్పుడు అనిపించుకున్నారు ఎట్లా? మరి ఎప్పుడు మానవుడు తన యొక్క అజ్ఞానముని తన యొక్క అహంకారముని ఈ బంధము మోక్షము ఈ సంసారము ఈ ఆలు పిల్లలు ఎలా జంగాటకం ఉంది కదా. ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటాడో అప్పుడు కొంచెం మానవునికి తన యొక్క స్వస్వరూప జ్ఞానం అయితే మొదలవుతుంది. అయినప్పుడు అప్పటికే వస్తుంది జ్ఞానం అంటే రాదు. మళ్ళీ అప్పుడు ఎట్లా పోవాలంటే అప్పుడు గురుమూర్తి ఎదుగు పోవాలి. ఎట్లా బట్టి ఈ సంసారం ఊరికి రాదు. మోక్షము ఎందుకు ఇంత మోక్షము కావాలి? మోక్షం కాకపోతే
మనం చాలా బంధం చిక్కున్నాం. ఏ జీవులు ఏ రాసులు ఏ జంతువులు చిక్కుకుని ఎంత బంధంలో మనం చిక్కున్నాం. అందుకని మనకే మోక్షం కావాలి. మన మోక్షం కావాలంటే ఎట్లా కావాలబ్బా అంటే ఆ మోక్షంని తెలుసుకుని ఆ మోక్షం ఇప్పించుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం. అట్లా మోక్షం తెలుసుకున్నటువంటి వాళ్ళు అటు మోక్షం వదిలించుకున్నటువంటి వాళ్ళు ఎవరబ్బా అంటే ఆ సద్గురుమూర్తి. ఆడకపోతేనే అవుతుంది. ఎందుకంటే మనకి ఒక జ్వరము వచ్చిందంటే మనంతకు మనకి జబ్బులు పెట్టుకుని సాధ్యం కాదు. డాక్టర్ అనేటువంటి ఉంటాడు. ఆ డాక్టర్ వాళ్ళ డాక్టర్ మనిషే, మనం మనిషే కదా. మరి అతనితో పోతే మాకేం వస్తుందో ఎట్లా దొరుకుతుంది అంటే నీ ఇష్టం, నీ రాగం నీ వద్ద ఉంటుంది. డాక్టర్ వద్దు మనిషి నేను మనిషి కదా. మళ్ళీ మన నాయన పోయి మనిషి వద్దు కాబట్టి నువ్వు కేవలం గురువుని మనిషి అనుకుంటే ఎప్పటికీ మన యొక్క ఈ రోగం తెగదు. ఇది భవరోగం అనేటువంటి తెగదు. కేవలం గురువు అంటే ఎటువంటి అంటే సాక్షాత్ పరమాత్మ స్వరూపుడే, సాక్షాత్ భగవంతుడే అనేటువంటి ఎవరికి ఉంటుందో అటువంటి వాళ్ళకి అటువంటి రోగం తెగదు. ఇది గురువు అంటే చాలా చిన్న మాట కాదు. మర్యాదలకైనా సాధ్యమైనటువంటి ఒక భావము ఈ గురుమూర్తికి తెలిసిందంటే మన గురుమూర్తి ఎంత గొప్పవాడటువంటి అప్పుడు మన యొక్క ఆ ఎంతకన్నా దేవుడు నాటిందో వాళ్ళకే తెలుస్తుంది. శాస్త్రాలు అవసరం లేదు దీనికి, పురాణం అవసరం లేదు దీనికి, తపస్సులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మరి ఏమి కేవలం గురువు చెప్పినటువంటి గురువాక్యం మీద మన నమ్మకము విశ్వాసం ఉంది. ఆ గురువుని మనం నమ్ముకుని గురువే దైవం, గురువు కంటే గొప్పది లేదని ఏ మానవుడు నమ్మి ఉన్నాడో అటువంటి మానవుడు ఈ భూమండలంలో తనకంటే శ్రేష్టమైన ఇంకోటి లేదని మన భాగవత్ కృష్ణ కందార్థం చెప్పినాడు. ఏదబ్బ కందార్థం అంటే గురుచరణం గోదావరిని గురుమూర్తి రామ్ భద్రుడని, గురుమంత్రమే తత్పురమే భద్రాచలమని, గురుమంత్రమే తారకమని, గురు కలిగినట్టి అట్టి నరుడు గురి కలిగినట్టి తిరిగి రాని మరిగలిగినట్టి అట్టి నరుడున్న చోటే అని చెప్పారు. అట్టి నరుడు అనేటువంటి వాడు అటువంటి ఆ గురుమూర్తి యొక్క స్థితి కలిగినటువంటి ఏ నరుడు ఏ శిశువు ఉన్నాడో అటువంటి స్థితి అటువంటి భూమి అటువంటిదంటే సుందర శేష భద్ర గిరిరంగ నాయకని చెప్పి చూడు ఎంత అట్టి గురుభక్తులకి అంత గొప్పతనం ఉందన్నప్పుడు గురువుకి ఎంత గొప్పతనం ఉంది. అందుకొరకే మనమందరము మళ్ళీ ఇంతమంది ఇది యాది నీళ్ళపల్లి ఇంతమంది 1000 మంది ఉంటారు, మనం ఎంతమంది ఉంటాం? కొంతమంది ఉన్నాం. మళ్ళీ ఇది ఇంతమంటే మన యొక్క పూర్వజన్మ ఒకటి సుకృతం ఉంటేనే ఇది ఇంత, లేకపోతే ఇంకా సాధ్యం కాదు. ఇప్పుడు మన భోజపు స్వామి చెప్పే ఏ చెప్ప ఆగము సంచితము ప్రారంధం అని మనం అంటాం. ఇది ఆగమంటే ఏమి, సంచితం అంటే ఏం, ప్రారంధం ఏమంటే మనకు ఆగమంటే ఇప్పుడు చేసేటువంటి కర్మ ముందుకు ఏమైనా అయితే దాన్ని ఆగమంటుందని. అంటే ఇప్పుడు ప్రారంధం ఉందము గురువు చెప్పినాడు ఏమో ఇది అవును ఇది కాదు అని ఆ గురువు చెప్పినటువంటి కర్మల్ని మనము ఆచరిస్తే మనకు జన్మం లేదు మరణం లేదు. గురువు చెప్పినటువంటి దాన్ని తీసుకరించి మనం నడిచి మనకు ఆగమకరానికి మనము పాత్రలేటము, అప్పుడు మన జన్మకి మళ్ళీ ఏర్పడతాము. మళ్ళీ ఇప్పుడు సంచిత కర్మ అంటే ముందు చేసిన కర్మ అంటే వెనక చేసిన అంటే వెనక ఎట్లా చేసినావో ఏం చేసినావో తెలియదు మనకి. ఏ జన్మలు ఉండవు, పసి జన్మలు ఉండవా, పచ్చి జన్మలు ఉండవా, మానవ జన్మలు ఉండవా, ఏ జన్మలు తెలియదు కదా. మరి తెలియకుంటే సంచిత కర్మ ఎట్లా చెప్పినామంటే నీకు ఆగము సంచితము ప్రారంభం అట్లా తెలుస్తుంటే ఈ జన్మ ఎందుకు తెలుస్తుంది మానవ జన్మ అండి. అందుకొరకే ఇది ప్రారంభ జన్మం. ఇప్పుడు ఏం చేస్తుంది నీకు ఎట్లా తెలుసుకోపోదంటే ఎవరు తెలియదు. ఇది ఆగము సంచితం ప్రారంభము ఎవరు తెలియదు, అయ్యరాదులకు తెలియలేదు. మరి మానవం తెలిసేది ఎట్లా? అది కేవలం గురువు అని తెలిసింది. ఇక దేవతల పూజ చేసి తెలియలేదు, ఇక యాత్రల పోతే తెలియదు, ఏం తెలియదు. ఈ ఆగము సంచిత కర్మ ఎట్లా తెలిసేప్పంటే మానవునికి కేవలం ఆ సద్గురుమూర్తి తెలిసేవారు. ఎట్లా తెలిసేప్పంటే ఇప్పుడు తెలిసిన మనకి ఈ గురువుని స్వచ్ఛమైనటువంటి శిష్యుడైతే ನಾನು ఇటువంటి బోధ తీసుకుని ఇటువంటి గురువు అడిగినాడే మరి ఇంత మానవుల జన్మాదుల ನಾನು ఇంత శ్రేష్టమైనటువంటి బోధ తెచ్చుకుని నాకు బంధం అంటే మోక్షం అంటే మంచి అంటే చేయాలంటే తెలిసింది కదా. మళ్ళీ ఇది ఎవరు తెలుపుకుంటే గురువు తెలిపే. మళ్ళీ ఇటు తెలిపినప్పుడు నీకు ఎట్లా తెలుసు ఆగమ అంటే
ఏ జన్మలు పుణ్యం చేసినామో నాకు ఈ గురుమూర్తి ఫలించని అనుకుంటాం. చూడు ఎట్లా ఉంది. మళ్ళీ ఇప్పుడు ముందర ఏమైనా కర్మ దేనికి పోతే అనుకో, ఇటువంటి కర్మ చేస్తే మళ్ళీ నాకు జన్మమో ఏటు ఉంది, అందుకని ఈ కర్మ నాకు అవసరం లేదు, నా గురువు ఏం చెప్పినాడో అదే ఆచరించాలని. ఇది మనకి ఎన్ని వేదాంతమని చెప్పొచ్చు, ఎన్ని వేదములు చదవచ్చులే కానీ గురుమాటను ఎప్పుడు తీసుకొచ్చినామో మనకు మళ్ళీ జన్మ తప్పవని మన పెద్దలు అందరూ ఇదే దాన్ని నడుచుకుంటూ పోయినారు. మళ్ళీ అన్ని తెలిసి కాదు ఇంతపోతే చెప్పారు చాలా మంది. ఏమంటే అహంకారం అంటే ఏమంటే నాకే తెలిసింది, నాకంటే గొప్పవాడు, నేను నాకు తెలిసింది ఇంకోటి లేదనేటువంటి దాన్ని అహంకారం మనం అంటాం. అటువంటి అహంకారం మనకి ఉండదు. ఎందుకు ఉండదంటే మనం ఎప్పటికీ గురువుని, గురు మాటని, గురువు వాక్యని, గురుమంత్రం అని ఎప్పుడు ప్రయోగం చేసుకుంటూ ఉంటే అటువంటి మనకు రావు. దాన్ని విడిచి కొంచెము ఏరబోతేనే మనకు అటువంటి వస్తుంది. అందుకొరకు 6 నిమిషం అంటే ఎప్పటికీ గదిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క జననం వల్ల బాగా తొలగుతుందని మన పెద్దలు చెప్తున్నారు. అటువంటి సంప్రదాయం ఉన్నటువంటి మనకందరికీ ఆ గురుమూర్తి, ఆ సద్గురుమూర్తి ఆ పరిపూర్ణ జ్ఞానం ప్రసాదించాలని మనమందరం వల్ల ఇప్పుడు చెప్పి చాలా మంది కొంత కొత్త చెప్పేటువంటి వాళ్ళు ఇంకోటి బాగా ఇది కేవలము గురుమంత్రము చెవుల నాటి గురుపాదం పడితేనే ఈ గోడ మనకు అంటుతుంది. ఊరిక మనము శాస్త్రం పురాణం చదివి అది ఆ అన్నగారికి అది అయ్యలేదు. అది ఎందుకంటే కాదు, ఎంత శాస్త్రవేత్త అయినా ఎంత పండితైనా కాదు. ఎంత ఒడ్డైనా ఎంత చదువు లేనటువంటి వాడైనా గురుపాదం పట్టిందంటే అది అప్పుడే దాని కథ ఇదైతుంది. అందుకొరకే మనమందరము అటువంటి గురుపాదం పట్టినందుకు, అటువంటి సద్గురుమూర్తి దొరికినందుకు మనం చాలా ధన్యులము. ఇంకొకటి మనము ఈ సంప్రదాయానికి మనం ముందరపోవాలా, ఈ సంప్రదాయానికి మనం కొనసాగాలంటే మనం అందరం చాలా సత్యాసంగా ఉండాలి మనం. ఎందుకంటే తోటి మాలని మనము చాలా ఇదే ఆనందంగా ఉండాలి. మనం చూసి ఇంకోరు బోధన తీసుకుంటట్టు చేయాలి కానీ మనం చూసి ఇంకోరు బోధ వద్ద బయట చేయరాదని అటువంటి చేస్తే గురువుకి అపకీర్తించేటువంటి వాళ్ళైతాము. గురువుకి కీర్తి చేస్తేనే మనకి జన్మ సార్థకమవుతుంది. అందుకొరకు మనం చక్కగా నడుచుకుని ఇతరులను నడిపించి ఆ గురువుని తీసుకున్నామని ఆ సద్గురుమూర్తి మనకి ఇంకా పరిపూర్ణ జ్ఞానం ప్రసాదించాలని కోరుతూ, ఎందుకంటే ఇంకా చెప్తాను ఎవరంటే అభ్యర్థులు ఉండరు, ఉపజాతులు ఉండరు, మీరందరూ శ్రద్ధగా సాధన స్థితిలో ఆలకించాలని మాకు టైం ఉంది. మాకు క్షమిస్తే మేము పోతాము, అందుకే టైం ఉంది. నేను సద్గురు మహారాజు